ఈ రోజు ఇలాంటి కెమికల్స్ ఎసెన్స్ వాడకుండా ఇంట్లోనే రోజ్ వాటర్ రోజ్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాము. రోజ్ వాటర్ రోజ్ సిరప్ అనేది మార్కెట్ లో దొరికే రకరకాల క్రీమ్స్ లలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా రెసిపీ విషయానికి వస్తే మార్కెట్ లో మనకు జవారీ గులాబీలు దొరుకుతాయి. అవి మాత్రమే రోజ్ వాటర్ ప్రిపరేషన్ కి వాడుకోవాలి. అలాంటి గులాబీలను తీసుకొని వాష్ చేసుకొని రెక్కలు అన్ని సపరేట్ చేసి ఒక బౌల్ తీసుకొని మధ్యలో స్టాండ్ కానీ బౌల్ కానీ పెట్టేసి దాని చుట్టూ గులాబీ రెక్కలను యాడ్ చేసుకొని బౌల్ పైన కానీ స్టాండ్ పైన కానీ ఒక గిన్నె పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత దానిపైన ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఇంకొక 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుందాం. ఇలా స్టీమ్ చేయడం వల్ల రోజ్ వాటర్ లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి పైన ఉన్న గిన్నెలో యాడ్ అవుతాయి. ఈ రోజ్ వాటర్ కూల్ అయ్యాక ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకోగా మిగిలిన గులాబీ రెక్కల నుండి జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని రోజ్ సిరప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఫేస్ ప్యాక్ లో యూస్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.